कैमरामैन सर रेडी बाबू रेडी भाई स्टार्ट करना एक्शन ఒక కేజీకి అర్ధ కేజీ పడుతుంది నూనె. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది 1.5 కేజీ. వేరే కంట్రీ కూడా నువ్వు ఇస్తావు డబ్బులు అంటే నువ్వు వేరే కంట్రీకి పోవాలని చెప్పని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. నెల అయింది మా ఈజీగా 6 months ఉంటుంది. కాకరకాయ కూర చేయాలనుకుంటున్నా నేను. అదొకటి నాకు బాగా వస్తుంది. కాకరకాయ కూరనా కాకరకాయ కారం? కాకరకాయ కారం. మీద పడిందా? అంతా బాగా కలిపినాక మళ్ళీ ఒక చికెన్ మసాలా ప్యాకెట్ చించి వేసేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలిపెట్టాలా. షెఫ్ కోర్టుకు మా యూజ్ చేసుకునేది. అబ్బాయి వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మా అమ్మతో అయితే చికెన్ ఊరగాయ అయితే చేపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, అంత ఫన్నీగా వచ్చింది అమ్మతో. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇంతగా రీచ్ వస్తుందని చెప్పి నేనేమో అనుకోలేదు. నేనైతే ఛానల్ని ఒక్కతో స్టార్ట్ చేశాను, ఎవరికి చెప్పకుండా. అసలు నేను యూట్యూబ్ పెట్టింది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు 365 సబ్స్క్రైబర్స్ వచ్చినారు, అంతా మీదే వెళ్ళే. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మనకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను క్వాంటిటీ 1.5 kgకి అయితే చికెన్ పిక్కలు చేస్తున్నాను, అంటే చికెన్ ఊరగాయ చేస్తున్నాను. అంటే ఇది నేను యూస్ చేసే క్వాంటిటీ మాత్రమే. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయితే చూసుకోండి. దాని తర్వాత మెంతు పొడి, దాని తర్వాత ఆవాల పిండి మాదిరిగా మిక్సీకి అయితే కొట్టుకోవాలా. కరింపాకు ఒక 2 మండలు అయితే తీసుకోండి, పెద్దవి, ఇవి స్మెల్ బాగా వస్తుంది ఎక్కువ ఉంటే. ఇంకా తెల్లగడ్డ కూడా ఒక పెద్దవి ఒక 2 తీసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా ప్యాకెట్ ఆచి అయితే తీసుకోండి. ఆయిల్ అయితే మ్యాక్సిమం శనక్కాయ నూనె వాడడానికి ప్రిఫర్ చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చికెన్ అయితే కొంచెం ఉప్పు వేసి ఒక 3 times బాగా కడగండి, అప్పుడే స్మెల్ అయితే పోతుంది. దాని తర్వాత లైట్గా మిరియాల పొడి అయితే చల్లండి పైన. कैमरामैन सर रेडी बाबू रेडी भाई स्टार्ट करना एक्शन ఇప్పుడు రోట్లో దంచుతావా? రోట్లో దంచితే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ కాడికి చిన్న రోట్లోనే దంచుకుంటే బాగుంటుంది. మిక్సీ కాడికి కొంచెం కొంచెం కాబట్టి దాంట్లో పడదు సరిగ్గా. ఏంటి అవి? మెంతులు. ఊరగాయ మామిడికాయ ఊరగాయ వస్తుంది, ఇంకొచ్చి నిమ్మకాయ వస్తుంది, టమాటా వస్తుంది. ఇలా దంచుకొని ఇలా తీసుకొని మెంతి పిండి దీంట్లో పోసుకోవాలి. దట్ ఐ థింక్ వాటో వాట్. మీరు ప్యాన్ తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యానే తీసుకోండి, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది చేసేదానికి. దాని తర్వాత ఇప్పుడు మనము ఏం వేయకుండా, ఆయిల్ కానీ నీళ్ళు కానీ ఏం వేయకుండా చికెన్ అట్టే వేయాలా. అలానే వేసి మాడిపోకుండా అట్టే కలబెడతా ఉండాలా. ఈ చికెన్ ఊరగాయకి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా నిదానంగా చేయాలా. కొంచెం అటు ఇటు చేసినామంటే ఊరగాయ మొత్తం చెడిపోతుంది. కాబట్టి చేసుకునేటప్పుడు నిదానంగా చేసుకోండి మీరు కూడా. తీసుకుంటావా ఈ ప్యాంట్? తొడుక్కుంటావా? మాది నా షెఫ్ ప్యాంట్ మా. అసలు వేసుకుంటే సరిపోతుందా? పట్టుకొని చూడు. మాది నా కాలేజ్ ప్యాంట్ మా. కాలేజీ ప్యాంట్ దాచి పెట్టుకుంటావా? షెఫ్ కోర్టుకు మా యూజ్ చేసుకునేది. మీరా ఒక్కరా కూడా ఎక్కడి నీకు? అది చెప్పుదంట, ఎత్తి పెట్టాలంట. మా అమ్మ నా షెఫ్ యూనిఫామ్ ఇలా కూడా యూజ్ చేస్తుందని చెప్పి నేను ఇప్పుడే చూస్తున్నాను. చికెన్ అయితే మాడిపోకుండా ఇలా కలబెట్టి చేసినామంటే ఈ మాదిరిగా నీళ్ళు అయితే వస్తాయి. ఇక మీరైతే ఈ వాటర్ని ఏం చేస్తారు చెప్పండి? పడేస్తారు కదా. నేనైతే ఆ పని అయితే చేయను. ఈ వాటర్ని తీసుకొని సూప్ అయితే చేసుకోవచ్చు. ఆ సూప్ చేసేది కూడా నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. నూనె వేయకూడదు, ఉప్పు వేయకూడదు, కారం వేయకూడదు, ఏం వేయకూడదు. ఈ నీళ్ళన్నీ వచ్చినాక దీంతో సూప్ చేసుకోవచ్చు. సూప్ చేసుకోవచ్చు.
నేను ఇప్పుడు సూప్ చేస్తావా? ఏదైనా గిన్నె పడేయకూడదు నీళ్ళు. సో నేను ఉప్పు అవన్నీ ఏం వేయలేదు, మళ్ళీ సూప్ ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి కదా. చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూసావా. ఈ సూప్ మళ్ళీ మనం మళ్ళీ చేసుకుందాం. వెళ్ళి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. నాకు అర్థం కాలేదు సార్. లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. వాళ్ళగా అన్ని కట్నం మేము ఇవ్వడం. మాకే కట్నం అడిగినారు. నేను అడిగిన కావాలి. ఎందుకు అడిగినా? చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేసే పని అదే షాప్ పెట్టుకున్నాము. అదే ఎందుకంటున్నా నేను. అదే కట్నం కట్నం లేకపోతే వేరే కంట్రీ కూడా నేను ఇస్తావు డబ్బులు. అంటే నువ్వు వేరే కంట్రీకి పోవాలని చెప్పని ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మీరు కూడా ఏమి ఇవ్వలేదు మాకు. ఏమీ లేదండి సార్, మాకు చెప్తున్న వాళ్ళకి అప్పు చేసి పంపించినాము. ముందు వేసినావు కదా ఉప్పు. ఇప్పుడు వేసిన ఉంటే ఉప్పు కట్టుకుంటారు. సో ఇప్పుడంతా నీళ్ళని తీసేసినాక కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని కలపెడతా ఉండాలా ఒక 5 minutes. మరి ఏం చేయమంటారు? వద్దు ఏమొద్దు, నీకు వచ్చింది ఆఫర్ లేకపోతే హైదరాబాద్లో చేరు అంతే. హైదరాబాద్లో నీకు లేని జాబులు ఏం లేవు, మొత్తగా నువ్వు ట్రై చేయలే కానీ హైదరాబాద్లో వస్తుంది నీకు. చేసుకుంటా ఉంటాను. ఏంది? వేరే అమ్మాయి. ఎవరు? వేరే అమ్మాయి ఉంది. ఎవరు? మెట్టుకోగలుగుతా నేను అట్లా అర్థ పనులు చేసేసాయి. నువ్వు ఏదైనా ఒక మాట మీద నిలబడాలి. న్యాయంలోకి దింకా ఒక మాట మాట్లాడి ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ఎప్పుడు మాట్లాడినావా? మరి ఇది మాటే కదరా. నువ్వు ఇప్పుడు మాట తప్పినట్టు కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను వేరే పెళ్లి చేసుకోవాలా వద్దా? వద్దు నేనా మాట్లాడి నిర్ణయం తీసుకోవద్దు సాయి. ఒకసారి ఆ మాట రాని ఒక నోట్ల నుంచి. ఆయన ఆయన లేనప్పుడు ఆయన ముందు సరక్కన అనే గబక్క నోరు జారి ఏమనుకుంటాడు నీ గురించి చెప్పు. నా గురించి తెలుసులే, కెమెరా ఆన్లోనే ఉంది. నేను ఊరికే ఇంకో పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. ఊరకనే ఇట్లాంటి మాటలు రానేది, ఊరకనే బాధపడే మాటలు. ఆయనే అడిగమనింది ఒకసారి, చేసుకోను వేరే పెళ్లి చేసుకుంటామని చెప్పు అని చెప్పింది. ఇక ఒక 5 నిమిషాలు ఇలా వేపుకున్నాక ఈ కలర్లోకి అయితే వస్తాయి. మొత్తము ఒక గిన్నెలోకి తీసుకోండి. టీవీలో వంటల భాగం మా ఊరు వంట అలాంటి షోలకి తీసుకొని వెళ్తాను నేను. ఇవన్నీ నేర్చుకున్నావు అంటే నాన్న నిన్నేమా నేర్చుకోని నాకు తీసుకెళ్ళి ఆయిల్ లేకుండా నీళ్ళు లేకుండా జస్ట్ ఉప్పు కారం వేసుకొని ఒక గిన్నె మీద పెట్టేసి ఈ మాదిరి రావాలి. అప్పుడు ఊరికే చెడిపోదు. 1 కేజీకి అర్ధ కేజీ పడుతుంది నూనె. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది 1.5 కేజీ. ఇప్పుడు చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని కొన్ని పీసెస్గా పెట్టుకొని మంట సిమ్ములోనే పెట్టుకొని చేసుకోవాలా. నాది కొంచెం గిన్నె చిన్నది కాబట్టి నేనైతే 2 సార్లుగా యూజ్ చేస్తున్నాను. పీసెస్ వేసుకున్నాక ఎక్కువసేపు కలబెట్టకూడదు. ఎక్కువసేపు కలబెట్టినామంటే ముందుగానే మనం చిన్న పీసెస్ వేసుకుంటాం కదా, మళ్ళీ ఎక్కువ కలబెట్టినామంటే పీసెస్ కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు చిన్నగా కలబెట్టండి, ఒక్కసారిగా కలబెడితే సరిపోతుంది. ముక్క అనేది ఏగిందా లేదా అని చూడడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. అందుకు మీరు సిమ్లో పెట్టినారంటే ముక్క ఆటోమేటిక్గా ఎర్రగా వస్తుంది. ఎర్రగా వచ్చినప్పుడు ఏంటంటే ముక్క మనకు వేగిపోయిందని అర్థము. చూడండి మంట ఒకసారి
అంతే, తక్కువ మంటలోనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలా, లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఓకే. వస్తుంది ఏంటి బయటకు వస్తుంది స్మెల్ ఇదే? నువ్వు నేర్చుకోమా అంటే బయటకు పోయి కసులు దోసుకుంటున్నావా? నువ్వు నెక్స్ట్ వంట ఏం చేస్తావు అలా చెప్పు. కాకరకాయ కూర చేయాలనుకుంటున్నాను నేను, అదొకటి నాకు బాగా వస్తుంది. కాకరకాయ కూరనా కాకరకాయ కాకరకాయ కారం. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అదే. లోపల ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయంటే నూనె పైన ఇలా మాదిరి పొంగు వస్తుంది. లోపల ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయంటే టేస్ట్ అది ముక్క అది ఊరగాయ చెడిపోదు మా. వేగిపోయింది చూడు బాగా. ఇది నేను కాలేజీలో ఉన్నప్పుడు నేర్చుకున్నా, మా సార్ నేర్పిస్తాడు. మళ్ళీ దీన్ని అప్పటి నుంచి ఎప్పుడుదాకా మర్చిపోవాలి రెసిపీ. ఇది గట్టిగా ఉందా, ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా టేస్ట్. జస్ట్ కొంచెం కొంచెం ఉప్పుగా ఉన్నా సరిపోతుంది. మళ్ళీ ఉప్పు వేసుకోవాలా? మళ్ళీ ఉప్పు వేస్తాం. సరిపోయింది. నువ్వు అంత చికెన్ తీసుకున్నా కూడా కొంచెం కూడా అవ్వలేదు కదా. ఇప్పుడు 5 కేజీలు చికెన్ తెచ్చినా కూడా ఆ పళ్ళెంలోకి రాదు. అంతే, అది అంటే అప్పుడు అంతా నీరంతా ఈరిపోయి ఆరిపోయి గట్టిగా అయిపోయేలోపు ఒడిలాగా అయిపోతుంది. ఒడి అది మామూలుగా ఎండబెట్టిన మొక్కలు ఉంటాయి, ఒడిలాగా ఉంది ఇప్పుడు అది. ఇంకా అప్పుడు దాంట్లో నీరు లేదు కాబట్టి ఊరగాయ చెడిపోదు. బయట పెట్టుకుంటే ఒక నెల ఉంటుందా? నెల అయింది మా. ఈజీగా 6 months ఉంటుంది అది ఊరగాయ. 6 నెలలు ఉంటుంది చెడిపోకుండా. అది నేను చేసినట్టు చేస్తే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల ఉంటుంది. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, ఊరగాయ పెట్టినాం బయటే. మామూలుగా ఇప్పుడు మామిడికాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకుంటాం బయట, అంటే అది కూడా సేమ్. ఇలా చేసి ఆన్లైన్లో పెడదాం అనుకుంటున్నాం. చికెన్ ఊరగాయ 1/2 kg 500. అంటే బాటిల్లో వేస్తావా లేకపోతే బాటిల్ కాదు, మామూలుగా పెడతాను. ఈ మాదిరిగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఎవరికి నచ్చితే వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. నేను చేసి వాళ్ళకి ఎక్కడున్నా పంపిస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్నే రీయూజ్ చేసుకోవాలా. మీకు ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలంటే, అదే ఎక్కువ గుజ్జు కావాలంటే ఎక్స్ట్రా నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఏం చేసుకోవాలంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలా. డీప్ ఫ్రై అంటే మరీ అంతగా కాదు, మాడిపోతుంది. చచ్చిపోతుంటా. ఇలా ఉంటుంది. అల్లం పేస్ట్ వేసేటప్పుడు మాత్రం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మాకు నూనె ఎక్కువ హీట్ ఉంది కాబట్టి దించేస్తున్నాము. మాడలేదు కదా, కొంచెం మిస్ లేకపోతే మాడిపోయేది కదా. వేడి బాగానే ఉందిలే, వేసి మీద పడిందా, మీద పడిందా. చూపిట్టా కాలింది ఎక్కువ. ఇప్పుడు ఏం లేదు కదా నొప్పి. ఎప్పుడైనా చేసామా ఇట్లా? నాకు అసలు చికెన్ ఎప్పుడు చేయలేదు. ఇంకా ఆర్డర్స్ వస్తే నువ్వే చేయాలా, అర్థమైందా? ఇప్పుడు ఆ తెల్లగడ్డలు కరింపాకు అన్నీ ఏగిపోయినాయంటే, ఇప్పుడు ఈ చికెన్ కొద్దిగా వేసి ఆ ఉప్పు కారం వేసుకుంటా, ఆ మెంతు పొడి, ఆ ఆవు పిండి వేసుకోవాలి. వెయ్యి ఆపి ఇప్పుడు కొంచెం కారం వేయి. చాలు, కలబెట్టు. ఉప్పే
ఆవుల పిండి వేయి. చాలు. ఇప్పుడు అది కొంచెం వేయి. మెంతిపిండి కొంచెం వేయి. అలా ఫస్ట్ సారి కలుపుకున్నాక మళ్ళీ రెండోసారి సేమ్ ప్రాసెస్ అన్నీ మళ్ళీ వేసుకోవాలా. అప్పుడే ఊరగాయ అయితే బాగా కలుస్తుంది. అంతా బాగా కలిపినాక మళ్ళీ ఒక చికెన్ మసాలా ప్యాకెట్ చించి వేసేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలిపెట్టాలా. అయిపోతాకి ఎంత గుజ్జులాగా ఏర్పడిపోతుంది. అది ప్రాసెస్ అయితే చూశారు కదా. ఇంతే పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో చేయండి. 6 నెలలు చదివిపోకుండా కూడా ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి వీడియోస్ నచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.